నటరాజుకి నట భంగిమవో, కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. మాతా అన్నపూర్ణేశ్వరి శాంతి 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 శాంతి. అలా పుష్పం తల్లి శాంతి 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 పట్టుకోద్దు అలా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జయతల ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ ఓం నమ శివాయ. కార్తీక మాస సందర్భంగా ప్రతి ఒక్కరికి విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ఈ భగవంతుడు ఇక్కడ ఎంప్లస్ కాలనీ అంటే సంటిబాబు గారి ఇంటి ఎదురుగుంటానే, మన మాజీ ఎమ్మెల్యే గారు సంటిబాబు గారి ఇంటి ఎదురుగుంటానే ఇది ఇక్కడ భగవంతుడు నిలవడం జరిగింది. బాలసుబ్రహ్మణ్య స్వామి నాకు దర్శనం ఇచ్చాడు. మరి దర్శనం ఇచ్చి ఇక్కడ నేను ఉన్నాను, అందరూ ఇక్కడ సేవ చేసుకోండి అని చెప్పేసి ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమంతా కలిపి బావగారు మరి ఇక్కడ అందరూ ఆడవాళ్ళు మొత్తం అందరూ కలిపి ఇదంతా చేయడం జరిగింది. ఈ విషయాన్ని పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. అందరూ చెయ్యండి అని చెప్పేసి చెప్పారు. అది భగవంతుడి రూపంలోనే అన్నీ జరుగుతున్నాయి, ఆయన చేయించుకుంటున్నాడు. మరి ఈ విషయం ఎందుకంటే మీ అందరికి తెలియజేయాలి కాబట్టి ఎంప్లాయీస్కోనటువంటి ప్రతి కుటుంబం అందరూ వచ్చి ఈ భగవంతుని దర్శించుకోవాలి. మీరు అందరూ ఒకసారి రండి, చూడండి, భగవంతుని నిదర్శనం చూసి ఆయనకు ఆశీర్వాదం తీసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ బాలసుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే వాళ్ళ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోతాయి, శారీరక వ్యాధులు కానీ ఏదైనా తొలగిపోతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. చాలా గొప్ప దేవుడు ఆయన, చాలా పవర్ఫుల్ దేవుడు. మరి ఎంత పవర్ఫుల్ అంటే ఆయనకి ఎంత కోపం అంత శాంతం కూడా ఉంటుంది. అంతటి గొప్ప మహిమల దేవుడు బాలసుబ్రహ్మణ్య స్వామి. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. వేప చెట్టు ఇక్కడ అమ్మవారు, అక్కడ కూడా అమ్మవారు. అదేవిధంగా రాగి చెట్టు కూడా అక్కడ రావడం జరిగింది. చాలా అద్భుతం. ఎందుకంటే మనం తెచ్చి పెట్టడం కంటే భగవంతుడు తనంతట తాను నిలిచి ఇక్కడ నేనున్నానని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చేయించుకుంటున్నాడు, మన కోసం ఇక్కడ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మరి అందరూ రావాలి, భగవంతుని దగ్గరికి వచ్చి సాధన చేయాలి. ఎందుకంటే ఈ సృష్టిలో భగవంతుడిని సాధన చేయింది ఏది జరగదు. ఈ సృష్టి భగవంతుని సాధనతోనే ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జీవి కూడా భగవంతుని సాధన చేస్తేనే ధన్యత కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు రండి, భగవంతుని సాధన చేసుకోండి. ఓం నమ శివాయ.